బండ లోపల నీళ్ళు ఉంటాయా? పాయింట్ ఏంటంటే ఆ బండ ఏంటో కాదు, మనమే. ఆ బండ బారిన లేకపోతే కఠినమైనటువంటి మనస్సుకు అది సాదృశ్యం. ఆ కఠినమైన మనసుతో మాట్లాడు అని చెప్తున్నాడు. వాక్యము ఒక బండ దగ్గరికి వస్తే బండని బద్దలు చేయు సుత్తి వంటి వాక్యం. దేవుడు మాట్లాడితే, ఇంకోటి, బండతో మాట్లాడితే బండ లోబడుతుంది. ఇదే విషయాన్ని యేసుప్రభు మాట్లాడుతూ, ఈ కొండతో నువ్వు మాట్లాడితే అది నీకు లోబడును అంటాడు. అంటే మాట్లాడితే లోబడుతుంది అంటే అది ఒక నిర్జీవమైనటువంటిది, ఒక నేచర్, అది అనగా ఒక న్యాచురల్ రాక్, అది అనగా ఒక ప్రకృతి సంబంధమైన సిద్ధమైనటువంటి ఒక బండ. అలాంటి బండలో నుంచి నీళ్ళు వస్తాయా? రావు. అయినా సరే దేవుడు చెప్పాడు కాబట్టి అది నీళ్ళు ఇస్తుంది. ఆయన వాక్యం మాట్లాడింది కాబట్టి నీళ్ళు.